ఢిల్లీ నోయిడాకి వెళ్ళాం. నోయిడాకి వెళ్ళి సిగ్మా SIGMA సిగ్మా అనే సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ వల్లు సందీప్ అంటారు. ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో ఉన్న సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ ఢిల్లీలో ఉన్న సంస్థ సుదర్శన్ అనే వ్యక్తి మళ్ళీ ఆంధ్రాకే వచ్చింది. చూడండి, ఆంధ్రాలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వచ్చే లాభాల్లో అంటే 200% పెంచారు కదా, 13 రూపాయల నుంచి 36 రూపాయలు పెంచారు కదా. ఈ పెంచిన దాంట్లో 85% తమ దగ్గరికే అంటే తమ బ్యాంక్ అకౌంట్లకే తిరిగి వచ్చేలా రూటింగ్ చేశారు. ఇదే హవాలా అంటే. సో ప్రభుత్వానికి పోయిన డబ్బు, పోతున్న డబ్బు ఎలా రావాలి? పలానా చోట పోయి వాళ్ళ అకౌంట్లో పోయి వీళ్ళ అకౌంట్లో పోయి చివరికి మన అకౌంట్లోకే రావడం, అది హవాలా. సో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ఖాతా ట్రాన్స్పోర్ట్ ఏమైపోయిందో, కన్స్ట్రక్షన్స్ ఎందుకు వచ్చిందో, ఎవరిదైతే ఏమి, మన వాళ్ళు ఒక కంపెనీ కావాలి, ఆ కంపెనీ ఏర్పాటు చేసామా, ఇక్కడి నుంచి ఢిల్లీకి చెంది సిగ్మాకి ఇచ్చి, ఢిల్లీ సిగ్మా నుంచి ఆంధ్రాలో ఉన్న సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చి నేరుగా 15 కోట్ల రూపాయలు RTGS ద్వారా డైరెక్ట్ అంతా ఓపెన్ క్యాష్ ఇచ్చేది బల్ల కింద ఎంత మాకు అసలు అలవాట్లేవు. RTGS ద్వారా 15 కోట్ల రూపాయలని కారుమూరి సునీల్ కుటుంబ సభ్యుల, ఎంత ధైర్యమయ్యా మీకు అసలు. అంటే మీ ఫీలింగ్ ఏంటంటే మనం ఎప్పుడు ఓడిపోము, ఇక్కడే ఉంటామని. చాచి దవడబెట్టి 11 సీట్లు ఇస్తామని తెలియదు అప్పుడు. ఎంత ధైర్యంగా 15 కోట్ల రూపాయలని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మ, ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి కోడలు, కారుమూరి నాగేశ్వరరావు గారి భార్య అకౌంట్లోకి RTGS ద్వారా ధైర్యంగా ట్రాన్స్ఫర్ చేసుకునేశారు.